మామ కొంచెం నా గుండెకాయ చేతికి వచ్చేసి అంత భయం వేసింది మామ. అసలు మ్యాటర్ ఏంటంటే ఇక నేను హైదరాబాద్ నుంచి నెల్లూరుకి వెళ్ళడానికి 2 రోజుల ముందు బస్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. ఇంకా ఇంటర్సిటీ వాళ్ళు అయితే నాకు మెసేజ్ పెట్టారు మామ, నీ బస్ టికెట్ క్యాన్సిల్ అయిందని చెప్పి. ఆ దెబ్బకి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది మామ. సరే అని చెప్పి ఇంకా ట్రావెల్స్ ఆఫీస్ కన్నా వెళ్ళి టికెట్ అయితే బుక్ చేసుకుందాం అనుకున్నాను. ఈ వర్షం చూడండి మామ, నన్నైతే ఇక్కడే లాక్ చేసింది. ఇక మీరు ఎప్పుడైనా ఎమర్జెన్సీగా వెళ్ళాలనుకుంటే ఆన్లైన్ లో మాత్రం టికెట్ బుక్ చేసుకోవద్దు మామ, ఆఫ్లైన్ లో టికెట్ బుక్ చేసుకోండి, అదే బెస్ట్ ఆప్షన్. ఇక బస్ స్టాప్ దగ్గర బస్ కోసం వెయిట్ చేస్తా ఉంటే బస్ అయితే వచ్చేసింది ఈ గ్యాప్ లో. ఇక టైం అంటే దీన్ని అంటారేమో మామ, ఏ బస్ బుక్ చేస్తున్నాను ఏ బస్ లో పోతున్నానో చూడండి. ఇక నేను బస్ ఎక్కగానే డ్రైవర్ అని ఒక మాట చెప్పాను, అదేంటో వినండి. ఇంకా ఎగ్జిట్ డోర్ దగ్గర సీట్ ఖాళీ ఉందని చెప్పేసి కూర్చుందామని చెప్పి వచ్చాను మామ. కండక్టర్ వచ్చేసి నీ సీట్ ఇక్కడ కాదు ఫ్రంట్ అని చెప్పంగా అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఇక నేను నెల్లూరు వచ్చేదాకా నిద్ర అయితే పోను మామ, ఎందుకంటే రీసెంట్ గా 2 యాక్సిడెంట్స్ జరిగాయి. నేను చచ్చిన కళ్ళు తెరిచేస్తాను కానీ కళ్ళు ముయ్యను, నిద్ర పోను. ఒక్కసారిగా బస్ అయితే ఆగిపోయింది మామ. ఎందుకు ఆపారని చెప్పి అడగంగానే టాయిలెట్స్ అని చెప్పారు. మామ ఫైనల్ గా ఈ యాక్సిడెంట్స్ అని చూసి మీకు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా మామ. పోయే ప్రాణం ఎక్కడైనా పోద్ది మామ, అది బస్సులో అయినా ట్రైన్ లో అయినా ఫ్లైట్ లో అయినా నడుచుకుంటేనే చచ్చిపోతాం మామ. ఉన్న 4 రోజులు నీకు నచ్చినట్టు బతుకు మామ. ఇంకెందుకు మామ లేట్ చేస్తావు, అక్కడనైతే ఫాలో అయిపో, మంచి మంచి వీడియోస్ వస్తాయి.